పెద్దలు మాన్యులు ఈ రోజు మన మధ్య లేకపోయినా మీ అందరి మనసు దోచుకున్నటువంటి నాయకుడు బోళ్ళ బ్రహ్మనాయుడు గారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వెనుకొండ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకు మీకు ఆయన లేని లోటును తీరుస్తూ పరిశీలకులకు ఉన్నటువంటి బాసు లింగారెడ్డి గారికి పెద్దలు కురువృద్ధులు అంజిరెడ్డి గారికి మరి ఇప్పుడే మంచి ఉర్రూతులుగేటువంటి ప్రసంగం ఇచ్చినటువంటి సోదరులు నాగార్జున యాదవ్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు మీ దెబ్బ కూడా సూర్యుడు దాక్కున్నాడు ఎంత ఉత్సాహంగా ఉంది నిన్నటి దాకా రోహిణీకర్త ఈ రోజు నుంచి జగన్ చల్లని కార్తెలాగా మారిపోయింది జగత్ కిలాడిలో ఎస్వి రంగారావు అంటాడు పులి బయట ఉన్న పులి బోన్లో ఉన్న పులి పులేరా అని ఈ రోజున సోదరుడు బోళ్ళ బ్రహ్మనాయుడు అనునిత్యం మీ మనసులో స్థానం సంపాదించాడు దానికే కారణం ఈ రోజున ఆయన లేకపోయినా కూడా ఎందుకంటే రాజుగారి కుక్క చచ్చిపోతే చాలా మంది వచ్చారు రాజుగారు చచ్చిపోతే ఎవరు రాలేదు ఎందుకంటే చూసేవాళ్ళు లేరని కానీ ఇక్కడ రాజుగారు లేకపోయినా కూడా ఆయన మీద అభిమానంతో మీరందరూ వచ్చారంటే ఓటమెరుగని భయం తెలియనటువంటి కుటుంబంలో సభ్యులు మీరంతా జగన్ కుటుంబంలో సభ్యులు అందుకని మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడతా ఉన్నా చాలా రోజులు అవుతుంది గుంటూరు జనాలు తిరుగుతా ఉన్నా అంత చెవులు ఇక్కడ ఎంత ఏళ్ళలో ఎక్కడ వినపడలా నాకు అక్కడ తింటే గారెలే తినాలి చేస్తే పల్నాడు రాజకీయమే చేయాలి పల్నాడు పౌరుషం ఈ రోజు ఒక దళితుడిని సరసన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టినటువంటి చాపకూడు సిద్ధాంతం ఇక్కడి నుంచి వచ్చింది ఆ చాపకూడు పెట్టినటువంటి ఎవరో ఆనాటి పల్నాడు బ్రహ్మనాయుడు ఈ రోజున మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వినుకొండ బ్రహ్మనాయుడు ఎందుకంటే ఈ రోజు కష్టాల్లో ఉన్నటువంటి బ్రహ్మనాయుడిని కుటుంబాన్ని కానీ బ్రహ్మనాయుడు యొక్క సోదరు చెప్పాడు జైల్లో వేసిన ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మారిపోవట్లేదని వ్యాపారం దెబ్బేస్తే మారుతారేమన్నారు కానీ వ్యాపారంలో డబ్బులంతా పోయినా కూడా ఈ పార్టీ మారలు వేడినటువంటి ఏకైక వెన్నుముక వ్యక్తి బ్రహ్మనాయుడు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఎవడో ఒకడు ఇసునకర్ర తయారు చేసి రాజుగారు వస్తే రాజుగారికి అమ్ముతున్నాడంట సార్ ఇసునకర్ర 25 ఏళ్ళు వస్తుంది 25 సంవత్సరాలు వస్తుంది మీరు ఎట్టయినా వాడు అన్నాడు ఆ ఇసునకర్రని రాజుగారు భార్య ఇద్దరు కొనుకెళ్ళారు చెరువుకు 2 కొనుకెళ్ళి ఇసుకుంటున్నారంట అది 6 నెలలు ఇరిగిపోయింది వాడేంద్ర 25 ఏళ్ళు అని చెప్పాడు ఇదేంద్ర ఇరిగిపోయింది పిలవండిరా అన్నారంట వాడిని పిలిస్తే వాడు ఇసునకర్ర అమ్మిన వాట వాస్తవమే 25 ఏళ్ళు గ్యారంటీ వాస్తవమే మీరు ఎట్ట వాడారన్నా అంట ఇట్ట వాడానంట అట్ట వాడకూడదు ఇట్ట వాడాలన్నా అంట అమ్మ ఇసునకర్ర ఎవడైనా మొగరానికి కట్టి తలకాయ ఊపుతారన్నా అట్లాంటి బుద్ధిమాలను ఆలోచన చెప్పే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పథకాలు ఈరా బాబు అంటే వాళ్ళకిచ్చాను వీళ్ళకిచ్చాను అంటారు ఈ రోజు మౌడు పిల్లలు గొడవలు స్టార్ట్ అయినాయి ఇంట్లో ఎందుకంటే నువ్వు చేతి నేను ఓటేశానని మౌడు నాకు నెలకు 1500 చొప్పున ఈ రోజు 24 నెలలకి దాదాపు 36,000 రావాలి డబ్బులు కుర్రోడు అన్న తల్లిదండ్రుల మీద ఎగురుతున్నాడు నాకు 3,000 చొప్పున దాదాపు 72,000 నా ఇంటికి రావాలి రాలేదు కనిపెట్టి ఈ రోజు కుటుంబంలో విచ్ఛిన్నం చేసినటువంటి వ్యవస్థని నెలకొల్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాను జగన్మోహన్ గారికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబుతున్నారు ఈ జనం మళ్ళీ వెన్నుపోటుకి మోసానికి గురవుతారేమో సార్ మనం కూడా 2 లక్షలు రుణమాఫీ అన్నాం అమ్మా అన్న అంటే ఆయన ఒకటే అన్నాడు నేను ఇరిగిపోతాను కానీ వంగిపోను నేను అన్న మాట నిలబెడతాను అబద్ధాలు చెప్పను అన్నాడు ఐ మే బ్రేక్ ఐ విల్ నాట్ బెండ్
వంగిపోయే మనస్తత్వం నాకు లేదు, ఇరిగిపోయే మనస్తత్వం ఉంది. చేసేది చెప్పింది చేస్తా, చేసేది చెప్తా అనేటువంటి భావనలో వచ్చిన నాయకుడు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కాదు, ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. ఫస్ట్ పోటు పడితే తట్టుకోలేకపోయారు ఎన్టీ రామారావు గారు, అంత నటుడే. కొండవీటి సింహం సినిమాలో చూస్తే ఆయన చూస్తే గర్వపడేవాడు. జస్టిస్ సౌదర్ సినిమా చూస్తే ఆ సినిమాకి వెళ్తున్న సొక్కా జినిగింది, టికెట్ కూడా దొరకలేదు. అటువంటి మహానుభావుని వెన్నుపోటు పడిచినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఆయన మనను బలవడం ఏముంది అనేటువంటి భావన ఉంది. కానీ ఒకటే చెబుతున్నా, ఈసారి మోసపోకూడదు. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈసారి తెలుగుదేశం ముందు ఓడిపోకూడదు. మనం ఈసారి చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా కూడా ఈ రోజు మీకు ఒక హరికథ చెప్పాలి. వాడు పెద్ద పండితుడు కొడుకు, నాకు హరిదాస్ వచ్చంటేను వాళ్ళ ఊళ్ళో గుడి కట్టించుకుంటే ఆయన పిలిచారు 3 రోజులు. వాడు వచ్చి అడిగాడంటే అందరు కూర్చున్నారు ఊర్లో అందరూ. కథ చెబుతాను 1000 రూపాయలు ఇవ్వమన్నా అంట రోజుకి. నరకాసుని వదకథ చెబుతానన్నా అంట. సరే 1000 రూపాయలు జోలో పెట్టారు. వచ్చారు అందరూ రైతులంతా కూర్చున్నారు. నరకాసుడు తెలుసని అడిగాట. మాకు తెలియదు అన్నారంట వీళ్ళంతా రైతులు. మీకు తెలియని వాళ్ళకి నేను కథ చెబుతానని చెప్పి వెళ్ళిపోయాను. అదేందో తెలియని వాళ్ళకి కథ చెప్పాలి కానీ తెలిసిన వాళ్ళకి చెప్పేది ఏంది? 1000 రూపాయలు తీసుకుందా నేను చెప్పలేదు ఇంద్రా అని చెప్పి వెళ్ళిపోయాను. 2వ రోజు వచ్చాయంట. అరే ఇదేదో నేను చెప్పలేదు, నేను తెలియదంటే చెప్పకుండా పోయాడు, 1000 రూపాయలు తీసుకొని పోయాడు, ముదురులాగా ఉన్నాడు. ఈ రోజు బకాసు కథ చెబుతానని వచ్చాయంట. వాళ్ళందరూ ఉన్నారంట మాకు తెలుసు అన్నారంట. ఏమో తెలిసిన వాళ్ళు కథ చెప్పేది అని చెప్పి మళ్ళీ 2వసారి 1000 రూపాయలు తీసుకెళ్ళాడు. 3వసారి వచ్చాడు, కంసుని కథ చెబుతానా అంట. మరేమో మొన్న తెలియనంటే డబ్బులు తీసుకెళ్ళాడు, ఈరోజు తెలుసు డబ్బులు తీసుకెళ్తాడు. ఈ రోజు మరి ఎట్ట చేయాలరా అని తెలివిగా కథ చెప్తాను. 3వ రోజు కూడా 3000 పెట్టుకున్నాడు జేబులో పెట్టుకొని కంసుడు కథ చెబుతున్నా. కంసుడు తెలుసు అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అన్నారంట. వాడు అన్నా అంటే తెలిసిన వాళ్ళంతా తెలియని వాళ్ళు చెప్పండి అని చెప్పి మళ్ళీ 3,000 కూడా జేబులో పెట్టుకున్నాడు. మరి వీడేంద్ర ఇన్ని సార్లు అబద్ధాలు చెప్పి మన దగ్గర 3000 పట్టుకెళ్ళాడు. 4వ రోజు వచ్చా అంట. ఆ కథ చెబుతా నీకు వచ్చా, నువ్వేం కథ చెప్పొద్దాయా, మేము చెబుతాం కథ, హరిదాసు వద కథ చెబుతామని కర్రలకి తీసుకొచ్చారు. మొన్న తీసుకున్న 3000 మళ్ళీ పెనాల్టీ 2000 5000 కట్టాడు, పరిగెత్తాడు. అట్లా ఈ రోజున 2 ఏళ్ళు జరిగినటువంటి స్టోరీకి అంతిమ పలకాలంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గ్రామాలకు వస్తే నా 72,000 ఒక ఉద్యోగం ఉంటారు దాన్ని నిరుద్యోగ వృత్తి 72,000 బిల్లు ఇక్కడ పెట్టెళ్ళాను. ఆడపిల్లలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.